ఇదే అంటే వ్యవస్థ అంతేనా మొత్తం? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతే వ్యవస్థ ఉంటుందా? అంటే నా చిల్లర ఎంత చిల్లరగా అంటే ఆ దిగజారిపోయి మాట్లాడి, రెండోది ఒక చీఫ్ సెక్రటరీని పట్టుకొని నువ్వు ఏజెంట్ అని, గతంలో కేసులు ఉన్నాయని, నీ మీద లేవా కేసులు? 18 కేసులకు స్టే తీసుకొని లేవా నువ్వు? రెండోది మీరు పత్రికల మీడియాలో చూసింది, ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించిందని హైదరాబాద్లో కొట్టిండ్రని రకరకాలుగా మాట్లాడు. నువ్వు నిజంగా నీతివంతునివి అయితే, నిజాయితీ పరునివి అయితే, ఇక్కడ నీకున్న ఆస్తులు అమ్ముకొని నువ్వు అక్కడనే ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉంటే. ఎందుకంటే నీకు ఇక్కడ నమ్మకం లేదని చెప్పి పదే పదే ఇక్కడ బెదిరించిన రన్నావు, ఆస్తులు ఉన్న వాళ్ళ మీద థ్రెటన్ చేసిర్రు, నోటీసులు ఇచ్చిండ్రని చెప్పి పాపం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అక్కడికైనా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ వైషమ్యాలు సృష్టించడానికి నానా విధాలుగా నీ ప్రయత్నం నువ్వు చేసినావు. నేను ఎప్పుడు చెప్తున్నా, నీకు నిజంగా నిజాయితీ పరుడు అయితే, నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నీకు ప్రేమ ఉంటే వెంటనే నీ ఆస్తులు ఇక్కడికి అమ్మేసి నువ్వు పర్మనెంట్గా అక్కడనే ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు మాట్లాడింది అది రైట్ ఆర్ రాంగా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇంత నీచంగా 4 ఓట్ల కోసం హైదరాబాద్ 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత బ్రహ్మాండంగా పరిపాలన జరిగి, శాంతి భద్రతలు కానీ, లేకపోతే ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ప్రజలు కూడా అందరూ కలిసి మెలిసి ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్యలో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బుద్ధి